ఇవాళ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టారు. ఇది చాలా ఆహ్వానించదగిన విషయం, చాలా సంతోషకరమైన విషయం. సరే, ఈ మధ్యాహ్న భోజన పథకం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. అయినా సరే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన పేరు చంద్రన్న, ఎన్టీఆర్ అని ఆయన, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న, వైఎస్ఆర్ అంటూ ఈయన వీళ్ళ పేర్లు పెట్టుకున్నారు. నేను మొదటి నుండి చెప్తున్నా, ఈ పథకాల అమలు ఎవడబ్బ సొమ్ముతోనూ ఇవ్వడం లేదు, ప్రజల సొమ్ముతో మన సొమ్ముతోనే ఇస్తున్నప్పుడు వీళ్ళ పేర్లు పెట్టుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని పదే పదే చెప్తున్నాను. కానీ ఇవాళ సడన్గా చంద్రన్న, ఎన్టీఆర్ పేర్లు పోయి డొక్కా సీతమ్మ, మహానుభావురాలు అన్నపూర్ణేశ్వరీదేవి, ఆవిడ పేరు పెట్టారు. అలాగే ప్రతి పథకాలకి దేశం కోసం, స్వాతంత్రం కోసం, ప్రజల కోసం పోరాడిన ఎంతోమంది మహనీయులు ఉన్నారు, వాళ్ళ పేర్లు పెట్టండి. ఇప్పుడు ఈ పేర్లు పెట్టడానికి గల ముఖ్య కారణం అంటే చంద్రన్న, ఎన్టీఆర్ లేకుండా ఈ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం గల ముఖ్య కారణం పవన్ కళ్యాణ్. ఎవరు అవునన్నా కాదన్నా అదే నిజం. అలాగే ఇవాళ భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిలోకి తీసుకోవడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్. ఈ విషయం ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. నాకు పైన జాతీయ నాయకులు నన్ను ఎన్ని అంటున్నా సరే నేను భరిస్తున్నాను ఓపికగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, దానికి ఓటు చీలిపోకూడదు, కానీ కలుపుకోండి అని నేనే బ్రతిమలాడుతున్నాను భారతీయ జనతా పార్టీని అనేక సందర్భాల్లో ఆయనే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ నమ్మే ప్రశ్నే లేదు, అది కన్ఫర్మ్, క్లియర్. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న గౌరవం, ఆయన మాటకి ఇచ్చిన విలువ వల్లనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో తీసుకుంది. అలాగే భారీ ఎత్తున నిధులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి గల కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే గతంలో చూసాం, ఉపాధి హామీ పథకం డబ్బులు అంటే పల్లెటూరులో అందరూ చెప్పుకునే భాషలో చెప్పాలంటే మట్టి పనులు, వాటికి ఇచ్చిన డబ్బులు కూడా 2019 ఎన్నికలకి కేవలం 4 రోజుల ముందు ఈ పసుపు కుంకుమల పేరిట డ్వాక్రా మహిళలకు ఇచ్చేశారు. పంచాయతీ డబ్బులు కూడా వాడేశారు. చంద్రబాబు నాయుడు అనేక సార్లు వాడారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాడారు. ఈసారి నిధులు పక్కదోవ పట్టకుండా, అవినీతి జరగకుండా నిధులు సద్వినియోగం అవుతాయని ఒక నమ్మకంతో నిధులు ఇచ్చారు. దానికి కారణం కూడా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నారు, ఆయన ఒక నిజాయితీ పరుడు అనే ఒక గట్టి నమ్మకం పవన్ కళ్యాణ్పై బీజేపీ ప్రభుత్వానికి ఉంది. అందుకనే భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. అయితే తెలుగుదేశం ఎకోసిస్టమ్ చేస్తున్న తప్పుడు పని ఏంటంటే, గత నెలలో చెప్పాను, పెన్షన్లు ఇచ్చినప్పుడు పాంప్లెట్స్ మీద కేవలం చంద్రబాబు నాయుడు గారి ఫోటో మాత్రమే ఉంది. కూటమి ధర్మాన్ని, మిత్రధర్మాన్ని అనుసరించి ఖచ్చితంగా మోదీ గారి ఫోటో ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలి అని చెప్పాను. అది చేయలేదు. అలాగే ఇప్పుడు నిధులు ఆంధ్రప్రదేశ్కి భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఇస్తే అంతా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయనే తెచ్చారు, ఆయన లేకపోతే ఏమైపోతుంది, మళ్ళీ ఇదే భజన. ఇది ఒక విధంగా జనసేన కార్యకర్తల్లోనూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో కూడా కొంత అసంతృప్తిని తీసుకొస్తారు. భజన వద్దు. మీరు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి భజన ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అంటే ఒంటరిగా పోటీ చేసి గెలిస్తే పర్వాలేదు, కానీ ఇక్కడ కూటమి, అందులోనూ కీ రోల్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే నిధులు రావాలంటే భారతీయ జనతా పార్టీ. సో ఇటువంటి సందర్భంలో మీరు అతిగా చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు బీజేపీని ఏమీ లేదన్నట్టుగా ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మీరు మంచి చేయబోయి చెడు చేస్తున్నారా ఒకసారి ఆలోచించుకోండి.